భారత జాతీయ కాంగ్రెస్ భారతదేశంలోని ఒక ప్రధాన రాజకీయ పార్టీ. 1885 డిసెంబరు 28న స్థాపితమైన ఈ పార్టీ ఆసియా, ఆఫ్రికాల్లో విస్తరించిన బ్రిటిషు సామ్రాజ్యంలో ఉద్భవించిన తొట్టతొలి ఆధునిక జాతీయవాద పార్టీ. 1920ల నుండి మహాత్మా గాంధీ నాయకత్వంలో కాంగ్రెసు పార్టీ భారత స్వాతంత్ర్యోద్యమంలో అగ్రభాగాన నిలిచి పోరాడింది. తెలుగుదేశం పార్టీ టీడీపీ చరిత్ర. తెలుగుదేశం పార్టీ టీడీపీ భారతదేశంలోని ప్రముఖ ప్రాంతీయ రాజకీయ పార్టీలలో ఒకటి. ఈ పార్టీని ప్రముఖ సినీనటుడు మరియు మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావ్ మార్చి 1982 29న స్థాపించారు. తెలుగువారి ఆత్మగౌరవం, తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా ఈ పార్టీ ఏర్పడింది. చలన చిత్రరంగంలో ప్రపంచంలో ఆంధ్రులకి ఒక గుర్తింపు తీసుకురావడంలో నందమూరి తారక రామారావు ఎంతో కృషి చేసి చూపించారు. అదేవిధంగా ఒక వ్యక్తి తలుచుకుంటే కేవలం ప్రాంతీయ పార్టీతో రాజకీయాలలో ఎంత స్థాయికైనా వెళ్లవచ్చు అని ప్రపంచానికి నిరూపించారు. పార్టీ ఆవిర్భావం 1980ల ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతున్న సమయంలో రాష్ట్ర నాయకత్వంలో తరచూ మార్పులు జరగడం వల్ల తెలుగు ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటోందని ఎన్టీఆర్ భావించారు. ఈ నేపథ్యంలో 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజల్లో విస్తృత మద్దతు సంపాదించారు. 1983 ఎన్నికల్లో చారిత్రక విజయం. పార్టీ స్థాపించిన కేవలం 9 నెలల్లోనే 1983 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 27 ఏళ్ల పాలనకు ముగింపు పలికి ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విజయం భారతీయ ప్రాంతీయ రాజకీయాల్లో ఒక మలుపుగా పరిగణించబడుతుంది. రాజకీయ మార్పులు మరియు టీడీపీ ఆవిర్భావం 1983. కాంగ్రెస్ పాలన ముగింపు 1983 జనవరిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో సినీ దిగ్గజం ఎన్.టి. రామారావు, ఎన్టీఆర్ నాయకత్వంలోని కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ టీడీపీ 294 స్థానాలకు గాను 202 స్థానాలను కైవసం చేసుకుని భారీ విజయాన్ని సాధించింది. 1984 సంక్షోభం మరియు ప్రజాస్వామ్య పరీక్ష. సమాఖ్యవాదపు పతనం. 1984 ఆగస్టులో ఎన్టీఆర్ గుండె శస్త్రచికిత్స కోసం అమెరికాలో ఉన్నప్పుడు టీడీపీలో చీలిక ఏర్పడటంతో గవర్నర్ రామ్ లాల్ ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేసి నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా నియమించారు. భారీ వ్యతిరేకత. ఢిల్లీలో భారత రాష్ట్రపతి ఎదుట తన విధేయులైన ఎమ్మెల్యేలను ప్రదర్శించి ఎన్టీఆర్ తన బలాన్ని చాటుకున్నారు. దీంతో నెల రోజుల్లోనే భాస్కరరావును తొలగించి ఎన్టీఆర్ను తిరిగి నియమించేలా కేంద్రాన్ని ఒత్తిడిలోకి తెచ్చారు. ఇది కేంద్ర అతిక్రమణకు వ్యతిరేకంగా ప్రాంతీయ స్వయంప్రతిపత్తికి లభించిన ఒక చారిత్రాత్మక విజయంగా నిలిచింది. ఎన్టీఆర్ పాలన 1983-1995. ఎన్టీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం అనేక సంక్షేమ మరియు పరిపాలనా సంస్కరణలను అమలు చేసింది. ₹2 కిలో బియ్యం పథకం, మండల వ్యవస్థ ప్రవేశపెట్టడం, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, మహిళల హక్కులకు ప్రాధాన్యత, పేదల గృహ నిర్మాణ పథకాలు, తెలుగు భాష, సంస్కృతికి ప్రోత్సాహం. ఈ కార్యక్రమాల వల్ల టీడీపీ గ్రామీణ ప్రాంతాల్లో బలమైన ప్రజాదరణ పొందింది. 1995 నాయకత్వ మార్పు. 1995లో పార్టీలో అంతర్గత రాజకీయ పరిణామాల తర్వాత ఎన్టీఆర్ అల్లుడు ఎన్. చంద్రబాబు నాయుడు పార్టీ నాయకత్వాన్ని చేపట్టారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సంఘటన టీడీపీ చరిత్రలో అత్యంత కీలకమైన మలుపుగా నిలిచింది. 1995లో తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలను తెలుగుదేశం మనుగడ కోసం, భవిష్యత్తరాల కోసం అపర చాణక్యుడైన నారా చంద్రబాబు నాయుడు గారు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకుని కుటుంబ ఆమోదంతో తెలుగుదేశం పగ్గాలను తన చేతులలోనికి తీసుకుని ఆంధ్రప్రదేశ్ ని కాపాడడం కోసం ముఖ్యమంత్రి అయ్యారు. లక్ష్మీ పార్వతి చంద్రబాబు నాయుడు గారిని మామగారికి వెన్నుపోటు పొడిచారు అని రకరకాలుగా వక్రీకరించారు.
ఎన్టీఆర్ మొత్తం కుటుంబ సభ్యులంతా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేశారు. ఆ రోజు ఆయన చొరవ తీసుకోబట్టి తర్వాత కాలంలోనూ ఇప్పుడు ఉన్న అభివృద్ధికి కారణమయ్యారు. నిజంగా ఎన్టీఆర్ గారిని లక్ష్మీ పార్వతి అభిమానించినట్లయితే తెలుగుదేశం పార్టీలో ఉండకుండా సొంత పార్టీ పెట్టడమేమిటి? తర్వాతి కాలంలో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేయడమేంటి? జగన్కి సపోర్ట్ చేయడమేంటి? కేవలం డబ్బు, అధికారం హస్తగతం చేసుకోవడానికి మాత్రమే. కాని చంద్రబాబు నాయుడు గారి చొరవ వలన లక్ష్మీ పార్వతి ఆటలు సాగలేదు. చంద్రబాబు నాయుడు కాలం. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ అభివృద్ధి, సాంకేతికత, పెట్టుబడులు మరియు మంచి పరిపాలనపై దృష్టి పెట్టింది. ప్రధాన కార్యక్రమాలు: హైదరాబాద్ను ఐటీ హబ్గా అభివృద్ధి చేయడం, హైటెక్ సిటీ, సబ్రాబాద్ అభివృద్ధి, ఈ-గవర్నెన్స్, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాల విస్తరణ. ఈ కాలంలో హైదరాబాద్ భారతదేశంలోని ప్రముఖ ఐటీ నగరంగా ఎదిగింది. జాతీయ రాజకీయాల్లో టీడీపీ కేవలం రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా ప్రభావం చూపింది. 1984లో లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన తొలి ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందింది. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది. వివిధ కాలాల్లోతో మిత్రపక్షంగా పనిచేసింది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం టీడీపీ అవశేష ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాజధాని అమరావతి ప్రణాళిక, పోలవరం ప్రాజెక్టు, పారిశ్రామిక అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి పెట్టింది. 2019లో అధికారాన్ని కోల్పోయినా 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ సిద్ధాంతాలు. టీడీపీ ప్రధానంగా ఈ అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది. తెలుగువారి ఆత్మగౌరవం, ప్రాంతీయ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, ఆర్థికాభివృద్ధి, సాంకేతికత ఆధారిత పరిపాలన, సమాఖ్య వ్యవస్థ, ఫెడరలిజం బలోపేతం. టీడీపీ విజయంతో తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే, ఒడిశాలో బీజేడీ, పశ్చిమ బెంగాల్లో తృణమూల్, తెలంగాణలో టీఆర్ఎస్, ప్రస్తుతం బీఆర్ఎస్ వంటి ప్రాంతీయ పార్టీల ఎదుగుదలకు కూడా మానసిక బలం లభించింది. 4. హైదరాబాదు అభివృద్ధి. చంద్రబాబు నాయుడు పాలనలో హైటెక్ సిటీ, సైబరాబాద్, ఔటర్ రింగ్ రోడ్ ప్రణాళిక, అంతర్జాతీయ ఐటీ పెట్టుబడులు, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఒరాకిల్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థలు హైదరాబాద్ వైపు ఆకర్షితమయ్యాయి. హైదరాబాద్ ప్రపంచ ఐటీ మ్యాప్పై నిలిచింది. ఆర్థిక సంస్కరణలు. టీడీపీ విదేశీ పెట్టుబడులు, ప్రైవేట్ రంగానికి ప్రోత్సాహం, ఐటీ, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని మళ్లించింది. కాంగ్రెస్పై ప్రభావం. టీడీపీ ఎదుగుదల వల్ల కాంగ్రెస్ రాష్ట్రంలో దశాబ్దాల ఆధిపత్యాన్ని కోల్పోయింది. స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యమివ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజా సంక్షేమ పథకాలపై మరింత దృష్టి పెట్టాల్సి వచ్చింది. గ్రామీణ ఓటర్లను నిలుపుకోవడానికి కొత్త వ్యూహాలు అవలంబించింది. టీడీపీపై విమర్శలు. టీడీపీపై వచ్చిన ప్రధాన విమర్శలు: పట్టణాభివృద్ధికి అధిక ప్రాధాన్యం, రైతుల సమస్యలు కొన్నిసార్లు నిర్లక్ష్యం అయ్యాయనే అభిప్రాయాలు, ఐటీపై అధిక దృష్టి, పార్టీ అంతర్గత నాయకత్వ వివాదాలు, అమరావతి అంశంపై రాజకీయ విభేదాలు ఇవి కూడా రాజకీయ చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. 2014 తరువాత పరిస్థితి. రాష్ట్ర విభజన తరువాత టీడీపీ అమరావతి రాజధాని, పోలవరం, పారిశ్రామిక పెట్టుబడులు, కేంద్ర సహకారం వైపు దృష్టి పెట్టింది. 2019లో అధికారాన్ని కోల్పోయింది. 2024లో మళ్లీ భారీ విజయంతో అధికారంలోకి వచ్చింది.
ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాల సమతుల్యతపై దృష్టి పెట్టినట్లు ప్రకటిస్తోంది. గత 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి, ఆర్థిక పునరుద్ధరణ, కేంద్రంతో సమన్వయం వంటి అంశాలను ప్రభుత్వం ప్రధానంగా ప్రస్తావిస్తుండగా, ప్రతిపక్షం ఉద్యోగాలు, అమలు వేగం, సంక్షేమం వంటి అంశాలపై విమర్శలు చేస్తోంది. ప్రస్తుత రాజకీయ ధోరణులు 2026 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపిస్తున్న ప్రధాన ధోరణులు: కూటమి రాజకీయాల ప్రాధాన్యం పెరగడం, పెట్టుబడులు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం, సంక్షేమం మరియు అభివృద్ధి మధ్య సమతుల్యతపై రాజకీయ పోటీ కొనసాగడం, కేంద్ర, రాష్ట్ర సమన్వయం ద్వారా ప్రాజెక్టులు సాధించాలనే ప్రయత్నాలు. దేశ రాజకీయాలపై టీడీపీ దీర్ఘకాల ప్రభావం. టీడీపీ భారత రాజకీయ వ్యవస్థకు అందించిన ముఖ్యమైన మార్పులు: ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యాన్ని జాతీయ స్థాయిలో స్థిరపరిచింది. కూటమి ప్రభుత్వాల యుగానికి బలమైన ఊతమిచ్చింది. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాల గొంతుకను బలపరిచింది. ప్రాంతీయ అభివృద్ధి అంశాలను జాతీయ రాజకీయ చర్చల్లో ముందుకు తీసుకువచ్చింది. ఐటీ ఆధారిత పరిపాలన, డిజిటల్ ప్రభుత్వ విధానాలకు ప్రేరణగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణం, ప్రారంభ అభివృద్ధికి పునాది వేసినట్లే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రాంతీయ స్వాభిమానాన్ని బలపరిచింది మరియు పరిపాలన, సాంకేతికత, పెట్టుబడులపై కొత్త దిశను చూపింది. మరోవైపు కాంగ్రెస్ సంక్షేమం, సామాజిక న్యాయం, గ్రామీణ అభివృద్ధిపై చేసిన కృషి కూడా రాష్ట్ర రాజకీయ చరిత్రలో ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఒక్క పార్టీ కృషి ఫలితం కాదు. కాంగ్రెస్ రాష్ట్ర నిర్మాణానికి బలమైన పునాది వేగా, టీడీపీ ప్రాంతీయ రాజకీయాలకు కొత్త శక్తిని ఇచ్చి, సాంకేతికత, పెట్టుబడులు, కూటమి రాజకీయాల ద్వారా రాష్ట్రం మరియు దేశ రాజకీయాలపై దీర్ఘకాల ప్రభావాన్ని చూపింది. నేటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ 2 సంప్రదాయాల ప్రభావాన్ని కొనసాగిస్తూనే, కొత్త రాజకీయ శక్తులు మరియు మారుతున్న ప్రజా అంచనాల నేపథ్యంలో రూపాంతరం చెందుతున్నాయి.